దీని నుంచి నన్ను విడిపించు, ఈ శోధన నుంచి నన్ను తప్పించు, ఈ పరిష్కారము నాకు ఏ విధంగా నువ్వు చూపించు ప్రభా, ఈ సమస్యలో ఈ ఇబ్బందుల్లో నన్ను విడిపించు అని నువ్వు అడిగేది మానేసి, ప్రభా నువ్వు ఇలా చేసావు అలా చేసావని మనం దేవుని తిడుతూ సనుగుతూ గొనుక్కునే వారిగా ఉంటాం. సమస్యలలో దేవుణ్ణి అడగండి, శోధనలో దేవుని ఒక పరిష్కారం వైపు చూడండి. నువ్వు ఏం పని చేసినా ఫెయిల్ అయిపోతుందేమో, ఏ పనైనా మొదలు పెట్టుకుంటూ సక్సెస్ కాకుండా ఓటమి గుండా ఫెయిల్ అయిపోతున్నావేమో, నువ్వు ముట్టుకుందంతా కూడా అది ఏ పని కూడా మరి సఫలం కాకుండా ఉన్నదేమో. ఏంటి ప్రభా ఈ పరీక్ష, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఒక మార్గాన్ని నాకు చూపించు, ఒక ద్వారం నా కొరకు తెరువు ప్రభా అని నీవు అడిగినట్లయితే దేవుడు తన కార్యాన్ని ఎందుకు చూపించాడు బిడ్డ? శోధన వెనుక ఒక పరిష్కారం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. నీకున్నటువంటి వేదన వెనుక, నీ కన్నీటి వెనుక ఒక ఆనందం దాచబడి ఉన్నది తెలుసా, ఒక సంతోషం కూడా దాని వెనుక దాచబడి ఉన్నది. ఖచ్చితంగా నీ శోధనలో నీ పరిష్కారం ఇచ్చి దేవుడు నిలబెట్టే వాడిగా ఉంచున్నాడు. దేవుని నడిపించేటువంటి దేవుడిగా ఆయన